హలో మిత్రమా, నమస్తే. ఈరోజు మన మహబూబ్ నగర్ నుంచి 12 జ్యోతిర్లింగ ట్రిప్లో డే 19 అనమాట. సిరిని అయితే ఇక్కడ పార్క్ చేసిన. రూమ్ అయితే ఈ బిల్డింగ్ పక్కన ఉంటుంది. అయితే యాక్చువల్గా ఏమైందంటే రెడ్ అలర్ట్ వేసారనమాట. ఒక 7 days ఫుల్ వర్షాలు. ఈరోజైతే ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట. దాని గురించి అయితే మనకైతే అంత తెలియదు, ఎందుకంటే ఇది ఒకరోజు రెడ్ అలర్ట్ వేసారు కాబట్టి ఇది ఒకరోజు ఇక్కడే స్టే చేసేసి మొత్తం లోకల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి బయలుదేరుదామని చెప్పేసి అయితే ఇప్పుడైతే నార్మల్గా జగన్నాథ మందిర్కి అయితే వచ్చాం. దీని గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొన్ని ప్లేస్లు అయితే తిరుక్కుంటూ పోదామని చెప్పేసి అయితే అనుకున్నా. ఇదనమాట. మార్నింగ్ ఫ్లాగ్ అయితే మార్చేసారు, 5కి మార్చేస్తారంట రెగ్యులర్గా డైలీ. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మార్చేస్తారంట. మష్రూమ్స్ కూడా దొరుకుతున్నాయి ఇలా. మష్రూమ్స్ అండ్ స్టార్ ఫ్రూట్ బాగా రద్దీగా అవుతుంది, మరి దారుణంగా ఉంది. మార్కెట్లలో ఎద్దులు కూడా తిరుగుతున్నాయి. మిర్చి కొంచెం ఎందుకో వెరైటీగా ఉంది ఇక్కడ. మిర్చి చిన్నగా దొరుకుతుంది, గుమ్మడికాయ ఎక్కువ తింటారు. ఒకటి నాకు కొత్తగా కనిపించింది, ఇటు పోయింది అది. ఇదైతే చాలా కారం ఉంటుంది మిర్చి. తీస్తాను. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ అని అలా అడిగితే ఏం చెప్తారేమో. అయితే బొంత కాకరకాయ అవన్నీ ఉన్నాయి. అరటి బొందులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. తిరిగి హాస్టల్కి వచ్చింది చాయ్ తాగానికి అయితే పోతున్నాం. ఈ షాప్కి వచ్చినాం చాయ్ తాగానిక. గ్లాసులలో అయితే చాయ్ వేసి ఇస్తుండే. మేము ఆయుర్వేద మూలికలని పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నాం? చాయ్ టాయిలెట్ అనమాట. వచ్చేసి చాయ్ మేకింగ్ వాళ్ళు అనమాట. దీంట్లో పాలు వేయడంట, చక్కెర వేయడంట. ఓన్లీ ఇక్కడున్న ఆయుర్వేద మూలికలతోటి చాయ్ అయితే చేస్తాడంట అన్న. ఇది ఓన్లీ ఆయుర్వేద మూలికలతోటి తయారు చేసేదంట. హెల్త్కి అయితే చాలా మంచిది. 20 రూపీస్కే ఇస్తున్నా, ఇంత మంచి టీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకటైతే టేస్ట్ అవుతాం. 20 రూపీకా ఎగ్ దేని ఈ దాంట్లోకి వెళ్ళి అయితే ఒక చిన్న పుల్ల తీసుకొని అయితే దాంట్లో వేసేసిండు. అంటే జస్ట్ పుల్లకి ఇట్లా అంటించుకొని వేసేసిండు. అంత పవర్ఫుల్ ఉంటుందేమో. ప్రతి ఒక్క ఐటమ్ అయితే మస్తున్నాయి. మసాలాలు అట్లాంటి టైప్స్ అనమాట. మనకైతే ఇస్తున్నాడు ఒకటి. టేస్ట్ అయితే ఎట్లుంటుందో. మొత్తానికి చాయ్ అవుట్పుట్ అయితే ఇట్లుంది. ఫుల్ అంటే ఫుల్ ఘాటుగా ఉంది. మన జిందా తెలుసు కదా, సేమ్ ఆ టైప్లో ఉంది. అండ్ సోంపు ఫ్లేవర్ కొంచెం ఎక్కువైంది. మన నార్మల్గా బిర్యానీ మసాలా సామాన్ ఉంటుంది కదా, అవి సోంపు అండ్ సొంటి, ఇంకా తుంగ గడ్డలు ఉన్నాయి కొన్ని. అండ్ ఇంకా కొన్ని దాని అంటే కొన్ని మనకు తెలియని ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో అలోవెరా కూడా వేసేసిండు అనమాట. ఇన్ని సామాన్ కలిపేసి వేసేసిండు. హెల్త్కి అయితే మంచిది అన్నమాట. టిఫిన్కి అయితే ఈరోజు బయటికి పోలేదు. నార్మల్గా మార్నింగ్ కాఫీ అండ్ చాకో చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను.
ఇది వచ్చేసి కాఫీ, వచ్చేసి చాకో చిప్స్, కొన్ని మిల్క్ అయితే మిగిలిపోయినాయి, ఇంకా చేసుకోవాలి ఏదన్నా. మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటనమాట. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ రాజధాని నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రం అని అనేవాళ్ళంట, అండ్ శ్రీ క్షేత్రం అని కూడా అని పిలిచేవారంట. ఈ పట్టణంలో ఈ టెంపుల్లో విష్ణువు జగన్నాథుడు ఇద్దరు కలిసి ఉండి అందరికీ దర్శనం అయితే ఇస్తాడనమాట. విష్ణు భక్తులకి అండ్ శ్రీకృష్ణుని భక్తులకైతే ఈ గుడి ఫేమస్ అనమాట. ఆయన చార్ధామ్లో ఒకటైన ధామ్ కూడా ఈ పూరి అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే కళింగరాజుల హయాంలో నిర్మించబడింది. ఆయన పేరు వచ్చేసి అనంతవర్మ చోడగంగాదేవ. ఈయనైతే ప్రారంభించిండు 1078 కాలంలో. అంతకు ముందుకైతే ఈ టెంపుల్ని నిర్మించింది ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు అనమాట. అయితే మెయిన్గా ఈ గుడిలో సుభద్ర, బలరాముడు అండ్ శ్రీకృష్ణుడు అయితే ఉంటారనమాట. ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు అయితే ఒక కోరిక అయితే కోరుతాడు శ్రీకృష్ణుని. ఏమని అంటే, పిల్లలు పుట్టే అవకాశం మాత్రం నాకైతే ఇవ్వకు, ఆ ఒక్క కోరిక మాత్రం నన్ను మన్నించి నాకైతే ప్రసాదించని అయితే అనుకుంటాడు. కానీ ఇంద్రద్యుమ్నుని భార్య అయితే బాగా బాధపడుతుంది అనమాట, నాకు పిల్లలు పుట్టే యోగం లేదా అని చెప్పేసి. శ్రీకృష్ణుడు అయితే మాటిస్తాడనమాట, ప్రతి సంవత్సరం 9 రోజులు నీ ఇంటికి వచ్చి నీతో ఆడుకొని పాడుకొని నీ చేత అన్నం తిని వెళ్ళిపోతామని అయితే చెప్తారు అనమాట. అందుకోసం రథోత్సవం అయితే మ్యాక్సిమం ఆమె దగ్గరికి పోవడానికే రథోత్సవం అయితే జరిపిస్తారు అనమాట. ఆ రథంలో బలరాముడు, శ్రీకృష్ణుడు, వాళ్ళ చెల్లెలైన సుభద్ర ముగ్గురు కలిసి ఆమె దగ్గరికి అయితే వెళ్ళి ఆమెతో 9 days అయితే ఉండి కొంచెం ఆడుకొని పాడుకొని అయితే వస్తారనమాట. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం ఇంకొక స్టోరీ అయితే ఇక్కడ ఉందన్నమాట. అయితే యాక్చువల్గా గాంధారి పెట్టిన శాపంకి ద్వారక అయితే మొత్తం మునిగిపోయి శ్రీకృష్ణుడు అయితే ఒక చెట్టు మీద అయితే సేద తీరుతుండగా ఒక వేటగాడు వేసిన బాణంకి శ్రీకృష్ణుడి బొటనవేలు అయితే పోవడం వల్ల శ్రీకృష్ణుడు అయితే చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత పాండవులు అంత్యక్రియలు అయితే చేసేస్తారనమాట. చేసిన తర్వాత అన్నీ మట్టిలో కలిసిపోతాయి, అన్నీ బూడిదైపోతాయి. కానీ శ్రీకృష్ణుని గుండె ఒకటి అలాగే ఉంటుంది అనమాట మెరుసుకుంటూ. ఆ గుండెని ఏం చేయాలో అర్థం కాక ఆకాశవాణిని అడిగితే ఆకాశవాణి చెప్పుద్ది, నీళ్ళలో అయితే వదిలేయి, అది బ్రహ్మ పదార్థం కాబట్టి అదైతే కాలిపోదు, ఏం చేసినా చెరిగిపోదు, నీళ్ళలో వదిలేస్తే అదే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటాడు. నీళ్ళలో వదిలేసిన తర్వాత అదైతే ఒక వేప చెట్టు దొరుకుతుంది అనమాట. దొరికిన తర్వాత మెరుస్తుండడం వల్ల టెంపుల్ అయితే నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత ఇంకా స్టోరీ అంతా మళ్ళీ వీళ్ళ సైడ్కి అయితే వస్తుంది అనమాట. అది 11వ శతాబ్దంలో మళ్ళీ దీన్ని పునర్నిర్మించడం, మళ్ళా సుభద్ర వీళ్ళంతా కలిసి వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగించొద్దు అని చెప్పేసి ఆయన కోరుకోవడం, తను వాళ్ళ భార్య బాధపడడం, వాళ్ళ భార్యకి ఒక కోరిక నెరవేర్చడం, తన ఇంటికి వెళ్ళి 9 రోజులు ఉండి రావడం, అదే రథోత్సవం యొక్క పరమార్థం అన్నమాట. ఇంకా స్టోరీల గురించి పక్కన పెడితే ఇది ఒక స్పిరిచువల్ సెంటర్ అనమాట. ఎంతో ప్రశాంతమైన సెంటర్, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరికే ప్లేస్ అనమాట. ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, సరౌండింగ్లో కూడా ప్రతి ఒక్కటి. ఇంకొకటి ఏంటంటే శ్రీకృష్ణుని గుండె ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది, ఆ శబ్దం అయితే వినిపిస్తుంది అని చెప్పేసి చాలా శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ చెప్పారనమాట. ఇక్కడ విగ్రహాలు అయితే 12 సంవత్సరాలకు ఒకసారి అయితే చేంజ్ చేస్తారు. చేంజ్ చేసే వారు ఎవరైతే ఉన్నారో ఆ విగ్రహం లోపల గుండెనైతే ఒక విగ్రహం అంటే పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంకి చేంజ్ చేసే టైంలో కళ్ళకు గంతలు, చేతులకి మొత్తం బట్టలు అయితే చుట్టుకొని ఏ డ్యామేజ్ కలగకుండా ఈ విగ్రహం నుంచి ఆ విగ్రహంకి అయితే మారుస్తారనమాట. మార్చిన తర్వాత మళ్ళీ కొత్త విగ్రహాలు వేప చెట్టుతోని చేస్తారని అయితే విన్నాం, కానీ అది ఇంతవరకు నాకు కూడా తెలియదు పర్టికులర్గా. అదనమాట ఇదంతా స్టోరీ. ఆలయ గురించి కొన్ని చూద్దాం విజువల్స్. ఇక్కడ ఇంకొక మిస్టరీ ఏంటంటే నార్మల్గా కుండ మీద పెట్టేసి ఒక 6-7 కుండలు పెట్టేసి అన్నం అయితే వండుతారనమాట, అంటే ప్రసాదం అయితే వండుతారనమాట. ఆ ప్రసాదం యాక్చువల్గా ఫస్ట్ కింద మంట పెడతాం కాబట్టి కింద కుండ నుంచి ఉడకడం స్టార్ట్ కావాలి. ఇదేంటంటే ఫస్ట్ పైన కుండ ఉడికిన తర్వాత, పైన కుండ ప్రసాదం అయిన తర్వాత
కింద కుండ వరకు అయితే ఒక్కొక్కటి ప్రసాదం అయికుంటూ వస్తాయి అనమాట. ఇది ఇంకొక మిస్టరీ అనమాట. ఇక్కడ ప్రతిరోజు అయితే ఫ్లాగ్స్ అయితే మారుస్తుంటారు, పొద్దున సాయంత్రం ఫ్లాగ్స్ చేంజ్ చేసే టైంలో కొంతమంది అయితే పైనకి ఎక్కేసి గోపురం పైనకి ఎక్కేసి ప్రతి ఒక్క ఫ్లాగ్ని జాగ్రత్తగా తీసి దాన్ని పెట్టేసి కిందికి అయితే విసిరేస్తారు. కొత్త ఫ్లాగ్స్ అయితే మళ్ళీ పైన అయితే పెట్టేస్తుంటారు. ఒక్కరోజు ఫ్లాగ్ చేంజ్ చేయడం మర్చిపోయినా చేయకపోయినా ఇంకా గుడిని మూసేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా పూరిలో కనిపించేటివి కాజాలు ఫుల్ ఫేమస్ అనమాట. ఈడైతే ఎంత ఫేమస్ అంటే నువ్వు ఏ స్ట్రీట్కి వెళ్ళి ఏ సందుల్లోకి వెళ్ళి అడిగినా సరే స్వీట్స్ అయితే ఫుల్ ఫేమస్. ఇంకా నువ్వు ఎన్ని షాపులలో చూసినా కాజాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. ఎక్కడన్నా కొనుక్కోవచ్చు, ఎన్నెన్నో కొనుక్కోవచ్చు. ఈడ పూరిలో అవైతే ఫేమస్ అనమాట. ఇంకా సందుబొందుల పడైతే తిరుక్కుంటూ మెయిన్గా బీచ్కి అయితే పోతున్నాం అనమాట. బీచ్కి వెళ్ళే దారిలో మనకైతే శంఖాలు కనిపించినాయి. ఆ శంఖాలను అయితే వీడియో తీసుకున్నా. కొన్ని టైప్ ఆఫ్ శంఖాలు అయితే కనిపించినాయి. అండ్ అవి తీసుకున్న తర్వాత బీచ్కి అయితే వెళ్ళి వంటలను చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ తిరిగి కాసేపు కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చిన తర్వాత ఒక వింత అయితే జరిగింది. ఆ వింత ఏంటంటే లాస్ట్లో చూపిస్తాను మీకు. బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అక్కడిక్కడ నాకైతే చిన్న స్ట్రీట్ ఫుడ్లు అయితే బాగా తినబుద్ధి అవుతుంది. బీభత్సమైన ఆకలి కూడా అవుతుంది. ఈ పోలీస్ వాచ్ టవర్లు అనమాట. మన వాళ్ళు సేవ చేస్తున్నారు. బట్ బీచ్లో అయితే దిగుతలేదు. బీచ్లో దిగితే ఉప్పు నీళ్ళలో మన పని అవుతుంది. అందుకోసం జస్ట్ చూసే కాజాలు అయితే ఫేమస్ అనమాట. మీకు పూరీలో ఎక్కడ చూసినా ఈ కాజాలు అయితే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఈ విజువల్స్ అయితే నేను చూడను అనుకున్నా, కానీ నాకైతే అదృష్టం ఉంది చూసిన. అయితే ఫ్లాగ్ అయితే చేంజ్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా నేనైతే చూడడం మిస్ అయితే యాక్చువల్గా మార్నింగ్ పొద్దున 5కి చూద్దాం అనుకున్నా, కానీ నేను బాగా టైర్డ్ అయ్యడం వల్ల మార్నింగ్ అయితే చూడలేదు. ఇప్పుడైతే చూస్తున్నా, మీరు కూడా చూడండి అందరూ. మెయిన్ ఫ్లాగ్, ఆ ఫ్లాగ్స్ అయితే కింద ఫ్లాగ్స్ చేంజ్ చేసేసారు. అది నేను పెట్టలేదు, మరి లెంతీగా ఉంది వీడియో అని చెప్పేసి. పైన పెద్ద ఫ్లాగ్ ఒకటి కనిపిస్తుంది, అది ఒకటి చూపిస్తుంది. మా రూమ్ వచ్చేసి కొంచెం దూరంలో ఉంది, ఒక 4-5 బిల్డింగ్ల పక్కన. అందుకోసమే కొంచెం అయితే చిన్నగా కనిపిస్తుంది. పర్లేదు చూసేయండి.